2026 సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిపోయింది. జూన్ నుంచి మొదలైనటువంటి సినిమాల్లో ప్రధానంగా 'పెద్ది' సినిమా కనిపిస్తుంది. 'పెద్ది' బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. కాకపోతే పాన్ ఇండియా స్థాయిలో మాత్రం అనుకున్న స్థాయిలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిందనేది ఒక చిన్న కామెంట్ అయితే ఉంది. అయినప్పటికీ కూడా తెలుగులో మాత్రం చాలా చాలా పెద్ద విజయం సాధించింది 'పెద్ది'. సో, ఆ తర్వాత వచ్చినటువంటి సినిమా చూస్తే గనక ఆ తర్వాత వారం వచ్చినటువంటి సినిమాలు చూస్తే గనక 'సింగీతం' సినిమా చాలా చాలా బాగుంది. చాలా మందిని ఆకట్టుకుంటుంది. చాలా మంది కూడా మెప్పిస్తోంది. ఆ సినిమా కూడా విజయవంతమైన సినిమాగా మనకు కనిపిస్తోంది. సో, మరి ఆ తర్వాత వారం విడుదలయ్యేటువంటి సినిమాలు ఏంటి అంటే గనక మొత్తంగా 5 సినిమాలు నెక్స్ట్ వీక్ విడుదల కాబోతున్నాయి. అంటే జూన్ 19న విడుదల కాబోతున్నటువంటి సినిమాలు మొత్తం 5. ఈ 5 సమంత ప్రధాన పాత్రలో నటించినటువంటి సినిమా 'మా ఇంటి బంగారం', 'దీవానా' సినిమా, అలాగే 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు', అలాగే వీటితో పాటు మలయాళం నుంచి ఇచ్చినటువంటి డబ్బింగ్ సినిమా 'బాలన్', అలాగే తమిళ్ నుంచి ఇచ్చినటువంటి మరొక డబ్బింగ్ సినిమా 'వంద దేవుళ్ళు'. మరి ఈ 5 సినిమాల్లో సక్సెస్ రేట్ ఏ పర్సెంటేజ్ ఉండబోతుంది? ఈ 5 సినిమాల్లో ఏది ఎక్కువగా ఆకట్టుకునేటువంటి అవకాశం ఉంది? మొత్తంగా అసలు ఈ 5 సినిమాలకు సంబంధించినటువంటి విశేషాలు, వివరాలు ఎలా ఉందనేది మాత్రం చూస్తే గనక ఈ వారం విడుదలయ్యేటువంటి సినిమాలో ప్రధానంగా కనిపించేటువంటి పేరు 'మా ఇంటి బంగారం'. సమంత ప్రధాన పాత్రలో నటించినటువంటి సినిమా ఇది. సమంత కాకుండా మిగతా పాత్రలు ఏవి ప్రధానంగా కనిపించలేదు. శ్రీముఖ్ ఇంకొక ఇంపార్టెంట్ రోల్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. కాకపోతే సమంత వన్ అండ్ ఓన్లీ క్యారెక్టర్ లాగా హోల్ అండ్ సోల్‌గా కనిపించేటువంటి పాత్రలో మాత్రం చాలా క్లియర్‌గా ఉంది. ఆ సినిమా ట్రైలర్ కావచ్చు, టీజర్ కావచ్చు, ఆ సినిమాకి సంబంధించినటువంటి పాటలు కూడా చాలా చాలా బాగున్నట్టుగా ఆకట్టుకుంటున్నాయి. దాంతోపాటు నందిని రెడ్డి డైరెక్షన్, అలాగే రాజ్ నిండమూరి ఇద్దరు కలిసి డైరెక్ట్ చేసినటువంటి సినిమా కూడా మనకి కనిపిస్తుంది. సో, ఆ సినిమాలో సమంత చీరకట్టుతో చేసినటువంటి యాక్షన్ సన్నివేశాలు కావచ్చు, దట్టు ఒరిజినల్ యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా చేసినట్టుగా కూడా తను చెప్పినటువంటి విధానం కూడా కావచ్చు, చాలా చాలా మందిని కూడా అట్రాక్ట్ చేసే విధంగా మనకు కనిపిస్తుంది. దాంతోపాటు ఈ సినిమాకి భారీ స్థాయిలో చేసినటువంటి ప్రమోషన్స్ చేస్తానే ఉంది అంటే మాత్రం ఆ సినిమా మీద తనకున్నటువంటి నమ్మకం కావచ్చు, కాన్ఫిడెంట్ కావచ్చు, లేకపోతే ఆ సినిమా మీద తనకున్నటువంటి హోప్స్ కావచ్చు, దాంతోపాటు ఆ సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిందని చెప్పినటువంటి ఒక రకమైనటువంటి ఒక ఇంటర్నల్ ఫీలింగ్ కూడా మనకు కనిపిస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఆ కారణంగానే 'మా ఇంటి బంగారం' పైన చాలా చాలా హోప్స్ ఉన్నాయి, అంచనాలు ఉన్నాయి. ఆడియన్స్‌లో కూడా చాలా చాలా క్రేజీ కూడా కనిపిస్తుంది. అందుకని 'మా ఇంటి బంగారం' ఫస్ట్ చాయిస్‌గా మనకి ఈ వారం విడుదలయ్యేటువంటి సినిమాలో మనకి కనిపిస్తుంది. అది సమంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మాత్రం కొట్టబోతుందనేది మాత్రం చాలా వరకు ఇప్పటివరకు అర్థమైనట్టుగా మనకు కనిపిస్తుంది. మరి హిట్ కొడుతుందా లేదా అనేది రిలీజ్ తర్వాత కానీ మనకు అర్థమవుతుంది. ఇక 'దీవానా' సినిమాకి సంబంధించి చూస్తే కనుక అది కూడా జూన్ 19న విడుదల కాబోతుంది. హర్షిత్ రెడ్డి, స్నేహ జంటగా నటించినటువంటి సినిమా ఇది. ఆ సినిమాకి సంబంధించి చూస్తే కనుక ట్రైలర్ మాత్రం ఒక కొంత యూత్ఫుల్ ఎంటర్‌టైనర్ లాగాను, యూత్‌ను బాగా ఆకట్టుకునేలాగాను, ముఖ్యంగా జెన్‌జీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యేలాగానే మనకు కనిపిస్తుంది. ఆ సినిమాలో అంటే వన్ సైడ్ లవ్ స్టోరీ అని చెప్పేసి ముందు నుంచే చెప్తా ఉన్నారు వాళ్ళు. వన్ సైడ్ లవ్ అని ముందు నుంచి చెప్పడం అనేది కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి అంశం అయినప్పటికి కూడా వీళ్ళు చెప్పబోయేటువంటి కథనంలో మాత్రం ఎలాంటి బలమైనటువంటి ఎమోషన్స్ ఉంటాయి, బలమైనటువంటి సంఘర్షణలు ఉంటాయి, ఒక అద్భుతమైనటువంటి కాన్ఫ్లిక్ట్ కూడా ఈ సినిమాలో ఉండబోతుందా? అసలు ఆ ఇద్దరి మధ్య వన్ సైడ్ లవ్ కొన్నటువంటి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? వన్ సైడ్ లవ్ అనేటువంటి ఒక ఒపీనియన్ క్రియేట్ అవ్వడం వెనక అసలు కారణాలు ఏంటి? ఆ హీరో, హీరోయిన్ల మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు ఎలా ఉంటాయి? ఆ ఇద్దరు ఎందుకు కలవాలనుకోరు? లేకపోతే అబ్బాయి మాత్రమే ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు కానీ అమ్మాయి మాత్రం అతను ఎందుకు ప్రేమించదు? ఎందుకు దానికి కారణాలు ఏంటి? ఆ ప్రేమ వెనక ఉన్నటువంటి నేపథ్యం ఏంటి? ఇవన్నీ కూడా తెలియాలంటే మాత్రం మనకు సినిమా చూస్తే కానీ అర్థం కాదు. కాకపోతే ఇప్పటివరకు వచ్చినటువంటి టీజర్ చాలా చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. ట్రైలర్ మాత్రం కాస్త ముందుగానే కథ మొత్తం రివీల్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే కథ రివీల్ చేశారంటే మాత్రం కథనంలో ఇంకేదో బలమైనటువంటి పాయింట్ ఉండాలి, బలమైనటువంటి సంఘర్షణ ఉండాలని కూడా చాలామంది భావిస్తూ ఉంటారు, అనుకుంటారు. ఆ కారణంగానే 'దీవానా' మీద కూడా కొంతవరకు ఈ వారం విడుదలయ్యేటువంటి సినిమాలో కొంత అంచనాలు ఉన్నాయని మాత్రం చాలా వరకు తెలుస్తుంది మనకు. 10 ఏళ్ల తర్వాత ఆల్మోస్ట్ 10 ఏళ్ల వరకు సైలెంట్‌గా ఉండిపోయి 10 ఏళ్ల తర్వాత సడెన్‌గా హీరోగా ఎంట్రీ ఇస్తున్నటువంటి నటుడు వడ్డే నవీన్. వడ్డే నవీన్ అంటే కొంచెం ఈ జనరేషన్‌కి, ఆ జనరేషన్‌కి మధ్య ఉన్నటువంటి ఒక చిన్న గ్యాప్‌లో వచ్చినటువంటి నటుడుగా మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాడు. 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' అనేటువంటి టైటిల్‌తో అతను ఆ సినిమా రాబోతుంది. అది కూడా 19న రిలీజ్ కాబోతుంది. 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' అనే టైటిల్‌తోనే మనకు మాక్సిమం తెలుస్తుంది కాబట్టి అతను పోలీస్ కానిస్టేబుల్‌గా నటించాడు ఈ సినిమాలో చూస్తే గనక. ట్రైలర్ చూస్తే గనక ట్రైలర్ చాలా చాలా బాగుంది. చాలా ఆకట్టుకుంటుంది. అంటే ఆ కథకు తగ్గట్టుగా, ఆ టైటిల్ తగ్గట్టుగా 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' అనే టైటిల్ తగ్గట్టుగానే అతను ఒక సాధారణమైనటువంటి కానిస్టేబుల్‌గా ఒక ఆల్మోస్ట్ 10 ఏళ్లలోనే 50కి పైగా ట్రాన్స్‌ఫర్ అయినటువంటి క్యారెక్టర్ మాత్రం మనకు చాలా రేర్‌గా కనిపిస్తూ ఉంటుంది మనకు. అంటే ఒక సాధారణమైన కానిస్టేబుల్ 10 ఏళ్లలోనే 50 పైగా ట్రాన్స్‌ఫర్ అయితే మాత్రం ఎంత ఇంపాక్ట్ కనిపిస్తుంది. అంటే అతను అంత నిజాయితీ పరుడై ఉంటాడు, లేకపోతే అత్యంత అవినీతి పరుడై ఉంటాడనేది మాత్రం చాలా తెలుస్తుంది. కానీ ఈ ట్రైలర్‌లోనే మనకి ఒక సాధారణమైనటువంటి కానిస్టేబుల్ సీఎంను కూడా ఢీకొట్టేటువంటి స్థాయికి వెళ్ళాడంటే మాత్రం ఇదొక మనకు అన్‌యూజువల్ థింగ్‌గా మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా దీంట్లో ఈ కథను అందించినటువంటి విధానం కావచ్చు, లేకపోతే ఆ కథలో ఉన్నటువంటి ఫ్లో కావచ్చు, అంటే అతను డైరెక్ట్‌గా కానిస్టేబుల్ సీఎంతో ఫేస్ టు ఫేస్ కాకుండా డిఫరెంట్ యాంగిల్స్‌లోని, డిఫరెంట్ డైమెన్షన్స్‌లోని కథనం సాగేలాగా మనకు కనిపిస్తుంది. ఆ కారణంగానే కానిస్టేబుల్ వర్సెస్ సీఎం అనేలాగా మనకు కనిపిస్తుంది. అందుకని ఈ సినిమాలో ఒక బలమైనటువంటి ఎమోషన్ కనిపించేలా ఉంది. ఇలాంటి దాంతో పాటు 20 ఏళ్ల క్రితం
ఒక జరిగినటువంటి ఒక కేసు చుట్టూ జరిగేటువంటి కథగా కనిపిస్తుంది. ఆ 20 ఏళ్ల జరిగినటువంటి 20 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక కేసు చుట్టూ అతను సడెన్‌గా సీఎం క్యారెక్టర్ ఎంటర్ అవ్వడం, సీఎంతో వచ్చినటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, వాటిని సార్ట్ ఔట్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా కానిస్టేబుల్ చేసినటువంటి చొరవ కావచ్చు, అతను చూసినటువంటి ఫైట్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయనేది మాత్రం ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తుల్లో చూస్తే గనుక మనకు అర్థమవుతుంది. మొత్తంగా ట్రైలర్‌తో మాత్రం బాగుంది. ట్రైలర్‌తో చాలా వరకు వడ్డే నవీన్ ఆకట్టుకున్నాడు. రాశి సింగ్ హీరోయిన్‌గా నటించింది. వడ్డే నవీన్ కెరీర్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేలా ఒక అవకాశం ఉందా? లేకపోతే మళ్ళీ తనకు కొత్త కెరీర్‌కి స్టార్ట్ అవబోతుందా? కొత్త కెరీర్ నిర్మించుకునేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయా? దాంతో పాటు ఆడియన్స్ నుంచి ఎలాంటి రివ్యూస్ వస్తా ఉంటాయి, ఆడియన్స్ నుంచి ఎలాంటి ఒపీనియన్స్ వస్తా ఉంటాయి అనేది మాత్రం సినిమా రిలీజ్ అయితే మాత్రం మనకి అర్థమవుతుంది. ఇక తమిళ్ నుంచి రాబోతున్నటువంటి సినిమా 100 దేవుళ్ళు. విజయ్ ఆంటోనీ హీరోగా నటించినటువంటి సినిమా అది. ఆ ట్రైలర్ చూసినా కూడా కొంచెం ఇంప్రెసివ్‌గా ఉంది. ట్రైలర్ కూడా ఆకట్టుకులా ఉంది. అంటే ఆ కథకు తగ్గట్టుగా ఒక బ్యాక్‌గ్రౌండ్ కావచ్చు, లేకపోతే వాళ్ళ నేపథ్యం కావచ్చు, లేకపోతే రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చినటువంటి కథ కావచ్చు, వాళ్ళ గెటప్‌లు కావచ్చు, ఆహార్యం కావచ్చు, ఇవన్నీ కొంచెం మాస్‌గాను లేకపోతే డిఫరెంట్‌గా కనిపించేలాగా మనకి ఉంది ఆ ట్రైలర్ చూస్తే కనుక. దాంతోపాటు ట్రైలర్ చూసినప్పుడు చాలా యాంగిల్స్‌లో కూడా మనకు కనిపిస్తున్నట్టుగా విజయ్ ఆంటోనీ మనకు కనిపిస్తా ఉన్నాడు. అతని పాత్ర తీర్చిదిద్దిన విధానం కావచ్చు, అంటే 40స్‌లో లవ్ స్టోరీ కావచ్చు, 40స్‌లో సాగేటువంటి కథగా కనిపించేలాగా మనకు కనిపిస్తుంది. సో ఇంట్రెస్టింగ్‌గా గాను లేదంటే దానికి బిచ్చగాడు లాంటి సినిమా అందించినటువంటి దర్శకుడు కాబట్టి ఆ కైండ్ ఆఫ్ ఒక ఎమోషనల్ కథ కావచ్చు, లేదంటే ఒక అద్భుతమైనటువంటి కథనంతో ఆకట్టుకునేటువంటి అంశాలు చాలా ఉన్నట్టుగా మనకి ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మరి నిజమా కాదా అనేది, అంటే ఒక రకంగా చూస్తే విజయ్ ఆంటోనీ ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా తెలుగులో మాత్రం బాగా ఇబ్బంది పడుతున్నాడు. తెలుగులో మాత్రం సక్సెస్ పరంగా చూస్తే కనుక చాలా వెనకబడి ఉన్నది మాత్రం చాలా వరకు తెలుస్తుంది మనకు. సో మరి బిచ్చగాడి తర్వాత ఆ స్థాయిలో అంత పెద్ద విజయం కూడా మరి 100 దేవుళ్లతో అందుకుంటాడా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఇక మలయాళం నుంచి రాబోతున్నటువంటి సినిమా బాలన్. ఒక చిన్న పిల్లాడు, వాళ్ళ అమ్మ, వాళ్ళిద్దరి మధ్య అటువంటి కథగా మనకి ఈ ట్రైలర్ చూస్తే మనకి అర్థమవుతుంది. ట్రైలర్ మాత్రం చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. చాలా ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్ చూడగానే మనకి అరే ఇది ఖచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే అనిపించేలాగా ఉంది మనకు. కాకపోతే అంత మలయాళం ఆర్టిస్టులు అనేది కొంత ఇబ్బందికరమైన అంశంగా మనకు అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా కథనం బలంగా ఉండి, భావోద్వేగాలు అద్భుతంగా పడితే ఖచ్చితంగా ఈ సినిమా కూడా ఆకట్టుకుంటుంది. చాలా వరకు మెప్పిస్తుంది. దాంతోపాటు ట్రైలర్ చూసినప్పుడు మాత్రం ఆ తల్లి కొడుకుల మధ్య వచ్చినటువంటి సంబంధాలు కావచ్చు, ఆ తల్లి రకరకాలైనటువంటి పేర్లతో రకరకాలైన ఊర్లలో సాగటం, అలాగే ఆ తల్లిలాగానే కొడుకు కూడా చిన్న పిల్లలాగా బాలన్ అనే పిల్లాడు కూడా తల్లిలాగా అతను రకరకాలైనటువంటి పేర్లు మార్చుకోవడం, అసలు ఆ పేర్లు ఎందుకు మార్చుకుంటున్నారు, ఆ పేర్ల వెనక ఉన్నటువంటి నేపథ్యం ఏంటి, వీళ్ళెందుకు ఊర్లు ఎందుకు మారుస్తున్నారు, ఆ ఊర్లో జరుగుతున్నటువంటి నేపథ్యం కావచ్చు. అంటే ఆ ఒక్కొక్క సన్నివేశంలో ట్రైలర్లో చూస్తే ఆమె మీద మహిళ మీద కొంత బలాత్కారం కూడా సాగినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ బలాత్కారం తర్వాత పుట్టినటువంటి పిల్లాడా, లేకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి సన్నివేశాలు ఏంటి, వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి సంఘటనలు ఏంటి అనేది మాత్రం ఇంట్రెస్టింగ్‌గాను మనకు కనిపిస్తుంది అనేది మాత్రం ట్రైలర్ చూస్తే మాత్రం అర్థమవుతుంది మనకి. కాకపోతే ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి లోపంగా ఏం కనిపిస్తుందంటే మాత్రం మనకి ఏతో క్రియేట్ చేసినటువంటి డబ్బింగ్ లాగా మనకి టీజర్‌తో మాత్రం అర్థమైపోయింది. ట్రైలర్‌లో కూడా మనకు అర్థమవుతుంది. ఏతో డబ్బింగ్ అంటే మాత్రం కొంచెం చాలా ఆర్టిఫిషియల్‌గా ఉంటుంది. అంటే మనకి ఎమోషన్స్ తగ్గట్టుగా డబ్బింగ్ కనిపించదనేది మాత్రం అందరికీ అర్థమైనటువంటి విషయం. చాలా క్లియర్‌గా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దాన్ని దాటుకొని ఇది ఒరిజినల్ డబ్బింగ్ చెప్తే గనక ఇంకాస్త బాగుంటుంది. ఆ రకంగా వీళ్ళు ప్రయత్నం చేశారా లేదా అనేది మాత్రం పక్కన పెడితే ఏఐతో డబ్బింగ్ అనేది మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశంగా మనకు కనిపిస్తుంది. మొత్తంగా ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. సో మొత్తంగా ఈ 5 సినిమాలు మాత్రం జూన్ 19న విడుదల కాబోతున్నాయి. ఈ 5 సినిమాలు మాత్రం చాలా ఎక్కువగా అవకాశాలు ఉన్న సినిమాగా మాత్రం మా ఇంటి బంగారం కనిపిస్తుంది. అలాగే దీవానా కావచ్చు, లేకపోతే ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు కావచ్చు, ఈ 3 సినిమాల పట్ల కూడా పర్టికులర్గా తెలుగు ఆడియన్స్ మాత్రం ఈ 3 సినిమాల మీద బాగా ఎక్కువ కన్నేసి ఉంటారు. సో ఖచ్చితంగా 3 సినిమాలు ఫస్ట్ చూస్తారు. ఆ తర్వాత ఇమీడియట్‌గా మనకి 100 దేవుళ్ళు కావచ్చు, లేదంటే బాలన్ కావచ్చు, ఆ తర్వాత ప్రియారిటీగా మనకు కనిపిస్తూ ఉంటాయి. మొత్తంగా ఈ 5 సినిమాల్లో ఏ సినిమా బలమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, బలమైనటువంటి రివ్యూస్ రివ్యూస్ అందుకుంటుంది, లేకపోతే బలమైనటువంటి కథనాలుగా ఆడియన్స్‌తో ఎలాంటి మెప్పు పొందుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిందే.